హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పోనింగి చిన్ని వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు కాజు హల్వా ఎలా తయారు చేయాలో రెసిపీ ప్రాసెస్ మొత్తం చూపించేస్తా అండి. ముందుగా ఒక గ్లాస్ షుగర్ తీసుకోవాలి బౌల్లోకి. సేమ్ గ్లాస్తో వాటర్ కూడా తీసుకోవాలండి. చూసారు కదా, ఏ గ్లాస్తో షుగర్ తీసుకున్నా ఆ గ్లాస్తో వాటర్ తీసుకొని ఇది కలుపుతూ ఉండాలండి. పొయ్యి మీద మాత్రం సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. నెక్స్ట్ సేమ్ మనం షుగర్ ఏ గ్లాస్తో తీసుకున్నా సేమ్ అదే గ్లాస్తో కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవాలండి. ఈ ప్రాసెస్ అయితే పక్కా కొలతలతో చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించినట్లుగా నేను వాటర్ పోసుకొని పల్చగా కలుపుకోవాలండి. ఎక్కడ చిక్కగా కలుపుకోకూడదు. ఈలోపు పంచదార కూడా కరిగిపోవచ్చింది, దగ్గరికి వస్తుంది కదండి పాకం కూడా. కొంచెం లెమన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇది కరిగేటప్పుడు లెమన్ సాల్ట్ అంటే నిమ్మ ఉప్పు అనమాట. సో ఇది మనందరి ఇళ్లలో కామన్గా ఉంటుంది. ఇది కొంచెం చిటికెడ వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ కోసం కాబట్టి. ఈలోపు ఇదంతా కరిగిపోవాలండి, మెల్ట్ అయిపోవాలి షుగర్ అండ్ టేస్టింగ్ సాల్ట్. ఇంతకు కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిశ్రమం మొత్తం మళ్ళీ ఒకసారి అడుగు నుంచి పైదాకా కలుపుకోవాలి. ఎందుకంటే అడుగున పిండి ఉండిపోతుంది కాబట్టి. పాకం మరిగిపోయింది చూసారా, ఇలా స్లోగా పోసుకోవాలండి నిదానంగా. సిమ్లో పెట్టి ఒకరు కలుపుతూ ఉండాలి, ఇంకొకరు పోస్తూ ఉండాలండి. చూసారు కదా, మొత్తం కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని ఈ పాకంలో మిక్స్ చేసేసాం కదండి. రెండు కూడా చక్కగా మెల్ట్ అయిపోయినాయి, కలర్ కూడా చేంజ్ అయింది కదా. చూసారు కదా, అలా నిదానంగా కలుపుతూనే ఉండాలండి. కలపకుండా ఉంటే అలా ఉండలు కట్టేస్తుంది. అదే కలుపుతూ ఉంటే అలా పేస్ట్ ముద్దలా తయారవుతుందండి. సో అలా కలుపుతూనే ఉండాలండి. ఇది ఎక్కడ ఆగకూడదు. ఎక్కడ స్లో చేసినా కూడా మనం అది అనేది అడుగు అంటుకుపోతుందండి. సో మాడు వాసన వచ్చేస్తుంది. చూసారు కదా, పేస్ట్ కూడా అలా కలుపుతుండగా పేస్ట్ కూడా దగ్గరకు వచ్చేసిందండి. ఈలోపు మనం నెయ్యి కావాల్సిన వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చండి. సో ఈ నెయ్యి మీరు ఎంత కావాల్సి వస్తే అంత వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. మేమైతే ఒక కప్పు నెయ్యి అయితే తీసుకున్నాము. చూడండి, నిదానంగా స్లోగా నెయ్యి వేస్తూ కలుపుతూనే ఉన్నాము. ఆ నెయ్యి మొత్తం హల్వాలో కలిసే వరకు అలా తిప్పుతూనే ఉండాలండి, ఎక్కడ ఆగకూడదు. చూసారు కదా, మేము అలా తిప్పుతూనే ఉన్నాము. తిప్పుతున్నా కూడా మాకు అడుగు అంటుకుంటూ వస్తుంది. సో ఆ నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోయాక నెయ్యి పైకి తేలిపోతుంది చూసారా, అంటే దగ్గరికి వచ్చేసింది అనమాట. హల్వా ప్రాసెస్ అంతా ఉడికిపోయింది ఆల్రెడీ. సో దీంట్లో డైరెక్ట్గా జీడిపప్పు ముక్కలన్నీ కట్ చేసుకుని వేసేసుకోవచ్చు అండి. మనం నేతిలో వేపుకోక్కర్లేదు. నేతిలో కావాల్సిన వాళ్ళు వేయించుకోవచ్చు. మేమైతే అలా డైరెక్ట్గా వేసేసాము. దీంట్లో ఫుడ్ కలర్ వేసామండి. మేమైతే రెడ్ కలర్ యూజ్ చేసాం. మీకు ఎవరికైనా ఏ కలర్ కావాల్సి వస్తే ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అలా యూజ్ చేసుకోవచ్చు. మేమైతే రెడ్ కలర్ యూజ్ చేసాం కాబట్టి చూసారా, మొత్తం అలా తిప్పుతూనే ఉన్నాము. ఎక్కడైతే మేము ఆగలేదండి. చూసారు కదా, కలర్ కూడా నిదానంగా మెల్ట్ అయిపోతుందండి హల్వాలోకి. జీడిపప్పు కలరు రెండు కలిపి. సో అలా మెల్ట్ అయిపోతుండగా ఇంతాక మనం నెయ్యి మిగిలింది కదండి, అదే డైరెక్ట్గా కాకుండా స్పూన్తో నిదానంగా వేస్తున్నాము. ఆ కలరు నెయ్యి మొత్తం మూడు కలిపి మెల్ట్ అవుతుండగా స్లోగా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఆ నెయ్యి వేసుకునే కొలది. మేమైతే ఇంతాక జీడిపప్పు యూజ్ చేసాం కదండి. మీకు జీడిపప్పు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి నచ్చిన డ్రై ఫ్రూట్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. బాదం, పిస్తా, అటుకులు మొత్తం ఎవరికి కావాల్సింది వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే సేమ్ అండి. చూసారు కదా, ఉడికిపోయిందండి చక్కగా. నెయ్యి కూడా పైకి తేలిపోతుంది, సాఫ్ట్గా వచ్చేసింది మొత్తం అదంతా హల్వా అంతా. ఎంత రెడ్డిష్ కలర్లో కూడా ఉంది చూసారా, నిగనిగలాడుకుంటూ. ఎంత బాగుందా అండి చూడటానికి. చూసారు కదా, ఉడికిపోయిందండి, నెయ్యి కూడా పైకి తేలిపోయింది. ఇది డైరెక్ట్గా ప్లేట్లోకి అలా తీసేసుకోవచ్చు అంట అండి. దీనికైతే ప్లేట్కి నెయ్యి అప్లై చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, వేడి వేడి హల్వాని మాత్రం ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం, రెడీ అయిపోయింది. ఇది మినిమం 30 to 40 మినిట్స్ ఆరబెట్టాలంట అండి. చూసారు కదండి, అది మొత్తం మారిపోయిందండి. మేమైతే ఒక 30 మినిట్స్ ఆరబెట్టుకున్నామండి. ఈలోపు కటింగ్ కూడా స్టార్ట్ చేశారండి మా నాన్నగారు. అదిగోండి కట్ చేసేస్తున్నారు. ఎవరికి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చండి. చాక్ కూడా చూసారా ఎంత సాఫ్ట్గా వెళ్తుందో, అంటే పీసెస్ కూడా అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట. అదిగోండి పీసెస్ కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నేనైతే వేడివేడిగా తిన్నాను, ఎంత టేస్ట్గా ఉందంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోబాకండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.